ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న ఏపీ సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, పథకాలకు ముగింపు పలికినట్లేనని ఆరోపించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారన్నారు సీఎం జగన్. పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2,31,000 ఉద్యోగాలు కేవలం ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు ఇన్ని ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు, రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతా ఉంది అనంటే మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీని విస్తరించాం, 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, పేదవాడికి ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గ్రామంలో అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, పథకాలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం, పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటం. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది? మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది, లకలక లకలక అంటూ తడుతుంది.